నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ5 మరునిద్రం. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ గద్దర్ అవార్డులను ప్రకటించింది. రాష్ట్ర విభజన తర్వాత అంతకుముందు నంది అవార్డులు ఉండేవి ఉమ్మడి రాష్ట్రంలో. కానీ రాష్ట్ర విభజన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ఏవి కూడా ఈ అవార్డుల గురించి ఆలోచించలేదు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి ఈ అవార్డులు గతంలో ఇచ్చేవాళ్ళు. అంటే ఫిలింఫేర్ అవార్డులు అవి ఇవి ప్రైవేట్ అవార్డులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చే అవార్డులు అంటే నిజంగానే నటీనటులకి ప్రోత్సాహం అనే చెప్పాలి. ఆ దిశగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందడుగు వేసింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఈ విషయంలో అభినందించి తీరాలి. 2014 నుంచి 2024 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటులు ఇవన్నీ కూడా అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల్లో ఎంతమందికి అవార్డులు దక్కాయి, ఎవరెవరికి అవమానం జరిగింది ఒక్కసారి విశ్లేషించుకుంటే, ఎప్పుడు అవార్డులు ప్రకటించినా కూడా కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తారు, కొంతమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తారు. ఇదంతా సర్వసాధారణమే. ఖచ్చితంగా ఏంటంటే ఇనిషియేట్ తీసుకుంది రేవంత్ రెడ్డి గారి సర్కార్. దీన్ని అభినందించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏ సినిమా పెద్ద వెళ్ళి కలవలేదు. ఫిలిం ఛాంబర్ నుంచి పెద్ద పెద్ద నిర్మాతలు, నటీనటులు వెళ్ళి మర్యాదపూర్వకంగా వెళ్ళి ఒక పుష్పగుచ్చాన్ని అందించి కలవలేదు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు పెద్ద పెద్ద సినిమాలకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అవార్డులు కూడా ఏకంగా 9-10 ఏళ్లకు సంబంధించిన అవార్డులు కూడా ఇవ్వబోతా ఉంది. ఖచ్చితంగా అభినందించి తీరాలి. అదే క్రమంలో 2024కు సంబంధించి మొదట ప్రకటించారు. ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదా థామస్, ఉత్తమ మొదటి చిత్రం కలికి, రెండో చిత్రం పొట్టేలు, మూడో చిత్రం లక్కీ భాస్కర్. మంచి ఎంపిక. ఎందుకంటే పుష్ప 2లో అల్లు అర్జున్ ఏ విధంగా నటించారో, విజృంభించారో దానికి తగ్గ అవార్డే. దాంట్లో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. ఈ అంశంలో కూడా ఒక అంశాన్ని గమనించాలి. పుష్ప 2 సందర్భంగా ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ చనిపోయారు. ఆ కేసులో అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్. బెయిల్ పైన బయటకు వచ్చారు. సినిమా ఇండస్ట్రీకి మధ్య, రేవంత్ రెడ్డి గారి సర్కార్కి మధ్య ఒక యుద్ధం నడిచింది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఈ అంశానికి సంబంధించి ఆగ్రహంగా మాట్లాడడం, ఆ తర్వాత పరామర్శలు అల్లు అర్జున్ గారికి దీనిపైన కూడా విమర్శలు రావడం, అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం, చిలికి గాలివానగా మారిన ఈ టైంలో సినీ పెద్దలు ఒక 40-50 మంది వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవడంతో ఈ వివాదం అయితే సద్దుమణిగింది. కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా, అంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టం వేరు, బయట చేసిన తప్పు వేరు, బట్ సినిమాలోని నటన వేరు, సినిమాలో ప్రతిభ వేరు, ఆ రెండు వేరు వేరు అని రేవంత్ రెడ్డి గారి సర్కార్ నిరూపించింది. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారిని నిజంగా ప్రత్యేకంగా అభినందించి తీరాలి. అవేవి మనసులో పెట్టుకోకుండా సినిమా వేరు, ఇది వేరు అని నిరూపించారు. కాబట్టి సో ఈ క్రమంలో 2024 అవార్డులు ఇవి. అయితే కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు కొన్ని అంశాలపైన. దేవరా సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్, అంటే ఆ సినిమా ఫలితం గురించి నేను మాట్లాడట్లేదు. దేవరాలో జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చాలా బాగుంటుంది కదా, అద్భుతంగా చేశారు కదా, బాలీవుడ్లో కూడా మంచి ప్రశంసలు దక్కాయి కదా, మరి ఆయనకేంటి ఏ అవార్డు ఇవ్వలేదు ఆ సంవత్సరానికి సంబంధించి అని జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల నుంచి కొన్ని ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఒక అవార్డు ఒకరికే కాదు, సంయుక్తంగా కూడా ఇవ్వచ్చు, కంబైన్డ్గా. ఇదిగో ఉత్తమ నటుల కింద పలానా సంవత్సరానికి ఇద్దరు ఎంపికయ్యారు, ఉత్తమ నటీమణుల కింద ఇదిగో ఈ సంవత్సరానికి వీళ్ళిద్దరు ఎంపికయ్యారు, ఉత్తమ చిత్రాల కింద మొదటి ఉత్తమ చిత్రాల కింద ఈ 2 ఎంపికయ్యారు, సెకండ్ వేరేవి అని చెప్పేసి ఒక అవార్డుని ఇద్దరికి ఇవ్వచ్చు. ఆ అవకాశం ఉంది. అలా పోల్చుకుంటే అల్లు అర్జున్ గారితో పాటు జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకు పరిశీలన చేయలేదు అని ఆయన అభిమానుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. బస్ జ్యూరీ అవన్నీ పరిశీలిస్తుంది కదా. సో ఆ అంశాన్ని పక్కన పెడితే 2014 నుంచి ప్రకటించిన అవార్డులు ఒక్కసారి చూసుకుంటే కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని మాత్రం కొన్ని అనుమానాలకి, విమర్శలకైతే తావిస్తూ ఉన్నాయి. 2014కి సంబంధించి మొదటి ఉత్తమ చిత్రం రన్ రాజా రన్, రెండో ఉత్తమ చిత్రం పాఠశాల, మూడో ఉత్తమ చిత్రం అల్లుడు సీను. వాస్తవానికి అల్లుడు సీను సినిమా పక్కా కమర్షియల్ సినిమా. మరి అంతకుమించి 2014లో వేరే సందేశాత్మక చిత్రాలు ఏమీ లేవా, అల్లుడు సీన్ ఏంటి, పక్కా కమర్షియల్ కామెడీ సినిమా కదా అని కొంతమంది. యాక్చువల్ అల్లుడు సీన్ బాగుంటుంది, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్. ఇది 2014.
ఇక్కడ ఏంటంటే మళ్ళా ఉత్తమ చిత్రాలు 3 ఎంపిక చేశారు సంవత్సరానికి వచ్చి. ఈ 3 ఉత్తమ చిత్రాల్లో ఎవరైతే హీరోయిన్లు ఉంటారో వాళ్ళకి దర్శక నిర్మాతలకి అవార్డులు ఇస్తారు. అంటే మొత్తానికి 4 అవార్డులు ఇస్తారు. ఏదైతే ఉత్తమ చిత్రంగా ఎంపికైందో మొదటి వరుసలో ఆ హీరోయినే ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడు అనుకోవాలి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నిర్మాత అనుకోవాలి. సో ఆ విధంగా ఇస్తున్నారు ఈ 10 ఏళ్లకు సంబంధించిన అవార్డులు. 2015కు సంబంధించి రుద్రమదేవి కంచా సినిమా, 3వదేమో శ్రీమంతుడు. సో ఫస్ట్ రుద్రమదేవి, 2 కంచా, 3 శ్రీమంతుడు. ఈ ఎంపిక బాగుంది. ఇక 2016కు సంబంధించి శతమానం భవతి దిల్రాజు గారు నిర్మించారనుకుంటా. 2వదేమో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, 3వదేమో జనతా గ్యారేజ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది. వాస్తవానికి 3 సినిమాలు బాగుంటాయి, శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్. బట్ జనతా గ్యారేజ్ మరీ 3వ ప్లేస్ ఏంటి? జనతా గ్యారేజ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ నటన విశ్వరూపం అని చెప్పాలి. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కూడా. సో దీనిపైన కూడా కొంత అసంతృప్తి ఉంది 2016కు సంబంధించి. ఇక 2017 బాహుబలి 2. బాహుబలి 2ని కొట్టేవాళ్ళే లేరు, ఇంటర్నేషనల్ లెవెల్. 2వది ఫిదా, 3వది ఘాజీ. మంచి ఎంపిక. ఒక తెలంగాణకు సంబంధించి ఫిదా కానీ ఘాజీ, ఏదైతే ఘాజీ మనం జలాంతర్గామి ఉంటుందో దానికి సంబంధించి అదొకటి మంచి ఎంపిక. 2018కి సంబంధించి కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ మహానటి ఫస్ట్ సినిమా. 2వది రంగస్థలం, రామ్ చరణ్ నటించింది. 3వది కేర్ ఆఫ్ కంచరపాలెం. ఇది కూడా ఒక విధంగా చాలా మంచి ఎంపిక. మహానటి సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది కీర్తి సురేష్కి. సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా. అద్భుతంగా ఉంటుంది సినిమా. ఆ పాటలు కానీ, ఆ సినిమా కానీ, కీర్తి సురేష్ నటన కానీ అసలు బీట్ చేసేవాళ్ళే లేరు. అలాగే 2వది రంగస్థలం. 2వ సినిమాకి రంగస్థలం కొంత అసంతృప్తి ఉంది రామ్ చరణ్ అభిమానుల నుంచి. ఎందుకంటే మహానటిలో కీర్తి సురేష్ ఎంత విజృంభించిందో రంగస్థలంలో కూడా రామ్ చరణ్ నట విజృంభణ నిజం చెప్పాలంటే. మరి 2వ స్థానానికి ఈ సినిమా ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు. చాలామంది అభిమానులు కూడా అర్థం కావట్లేదు. ఏదైతే ఉత్తమ నటీనటులోని 2కి ఇస్తారో ఉత్తమ సినిమాల కింద ఫస్ట్ కేటగిరీలో మొదటి ఉత్తమ చిత్రం కింద ఈ 2 సినిమాలకి కలిపిచ్చుంటే రంగస్థలాన్ని, మహానటిని కలిపి గౌరవించి ఉండేది కదా, ఆ పరిస్థితి ఉండేది కదా. ఎందుకో రంగస్థలం స్థాయిని మహానటి కన్నా తగ్గించారు. మహానటితో పాటు రంగస్థలం కూడా ఆ స్థాయి ఉన్న సినిమా కదా. రంగస్థలంలో రామ్ చరణ్ నట కావచ్చు, సమంత కావచ్చు, మిగతా నటీనటులు ఆది పినిశెట్టి కావచ్చు, నరేష్ కావచ్చు, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పాటలు. కానీ ఒకే ఒక్క పాట చంద్రబోస్ గారు రాశారు, ఊరకనే వస్తుంది ఆస్కార్ అవార్డు, ఓరయ్యో నాయ్య అని చెప్పేసి, ఈ చేతితోనే అమ్మ వెన్ను మీటాను అని చెప్పేసి. ఏమన్నా లిరిక్సా, ఏమన్నా పాట, ఆ ఒక్క పాట చాలు రంగస్థలం ఎంత కల్ట్ సినిమానో చెప్పడానికి. ఆ సినిమాకి అంటే అభిమానులు ప్రతి హీరోకి ఉంటారు. అంటే అభిమానులకి అతీతంగా అందరూ ప్రేమించే సినిమా రంగస్థలం. నిజం చెప్పడానికి రంగస్థలం హీరోలకు అతీతంగా లవ్ చేసిన వాళ్ళు ఆ సినిమాని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒకసారి, ఎంతమంది ఉన్నారు? ఎస్, మహానటి అద్భుతం, రంగస్థలం కూడా ఒక అద్భుతమే కదా. రెండింటికి కలిపి ఫస్ట్ కేటగిరీ ఇస్తే బాగుండేదేమో అన్న వ్యాఖ్యానాలు ఇవి కూడా వస్తూ ఉన్నాయి. చూసుకోవాల్సింది ఒకసారి. ఇది 2018కి సంబంధించి. ఇక 2019 ఫస్ట్ సినిమా మహర్షి, 2వ సినిమా జెర్సీ నానిది, 3వ సినిమా మల్లేశం. ఇది కూడా ఒక మంచి ఎంపికే. జెర్సీలో నాని నటన సూపర్, మహర్షిలో మహేష్ బాబు కూడా. 2020కి సంబంధించి అలవైకుంఠపురం అల్లు అర్జును, 2వ సినిమా కలర్ ఫోటో, 3వ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. కలర్ ఫోటోకి నేషనల్ అవార్డు వచ్చింది. కలర్ ఫోటో కూడా కల్టీ సినిమా. అది 2వ స్థానానికి ఇచ్చారు 2020కి సంబంధించి. ఓకే, ఇక 2021 ఆర్ఆర్ఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ నటించింది. కొట్టే సినిమా లేదు, ఆస్కార్ లెవెల్. బాహుబలి ఇంటర్నేషనల్ వాడికి ఎంత పాపులరో అంతకంటే ఎక్కువ పాపులర్ అయింది 666. 2వ సినిమా బాలకృష్ణ గారిది అఖండాలో కూడా ఆ గెటప్ అది బాలకృష్ణ గారిది బాగుంటుంది. 2వకి ఇచ్చారు 2వ సినిమా కింద. ఇక 3వ సినిమా ఉప్పెన, ఇది 2021. ఇక 2022 సీతారాం, అద్భుతమైన సినిమా. ఫస్ట్ సినిమా సీతారాము, 2వ సినిమా కార్తికేయ 2, 3వ సినిమా మేజర్. 2022 బాగుంది. 3 మంచి సినిమాలే. మేజర్ ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో ముంబైకి సంబంధించి అది స్టోరీ. కార్తికేయ 2 కొంచెం డివోషనల్ టచ్ ఉన్న సినిమా. సీతారాము నిజంగా మంచి లవ్ స్టోరీ, అద్భుతం. 2023 బలగం, డౌటే లేదు. బలగం అంటే తెలంగాణలో ప్రతి పల్లెని, తెలంగాణలో ప్రతి గడపని కూడా తట్టి లేపింది బలగం. ఆ తెలంగాణ ఆచార వ్యవహారాలు. బట్ బలగంలో ఉన్న ఎమోషన్ తెలంగాణకే కాదు, ఆంధ్రాకి, ప్రతి తెలుగువాడికి వర్తిస్తుంది. ఆ ఎమోషన్, ఆ కల్చర్ తెలంగాణ అయినప్పటికీ బలగంలో ఎమోషన్
సూపర్ అద్భుతం. తెలంగాణలో ఊరికి ఊరుకు తెరలగట్టుకుని కూడా వేసుకున్నారంట సినిమాలు. అక్కడ దాకా వెళ్ళింది ఆ సినిమా. సో నంబర్ 1 ఎంపిక హనుమాన్. నంబర్ 2 ఇచ్చారు. ఇది కూడా పాన్ ఇండియాలో మంచి ఫలితాన్ని అందుకుంది. కలిపిస్తే బాగుండేదేమో అనిపించింది. ఇది కూడా అటు బలగం హనుమాన్ కలిపి మొదటి కేటగిరీని ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. ఇక మూడోది బాలకృష్ణ గారి భగవంత్ కేసరి. అలాగే ఎన్టీఆర్ అవార్డు బాలకృష్ణ గారికి ఇచ్చారు, మంచిది. పైడి జయరాజ్ అవార్డు మణిరత్నం గారికి ఇచ్చారు. ఓకే, అది ఎవరికైనా ఇవ్వచ్చు, ఏ స్టేట్ వాళ్ళకైనా కూడా. బట్ ఇక్కడ తెలుగులో కూడా ఉన్నారు కదా, పరిశీలించాల్సిందేమో ఒకసారి. తమిళ వాళ్ళు ఎవరు, మనకు అవార్డులు ఎవరు గుర్తుపెట్టుకోండి. అలాగే బిఎన్ రెడ్డి అవార్డుని సుకుమార్ గారికి ఇచ్చారు, మంచి ఎంపిక దర్శకుడు. నాగిరెడ్డి చక్రపాణి అవార్డుని అట్టూరి పూర్ణచంద్రరావు గారికి, కాంతార అవార్డుని విజయ్ దేవరకొండకి, రఘుపతి వెంకయ్య అవార్డుని ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇచ్చారు. ఇది మొత్తానికి అవార్డులకు సంబంధించి దాదాపుగా అంతా బాగానే ఉంది, మంచి ఎంపిక చేశారు. అంటే ఇది ఎలా జరిగిందంటే, అంటే ఆ సినిమాకు సంబంధించి ప్రతిభ, ఆ టాలెంటు, అంటే నటీనటులు, దర్శక నిర్మాతలు కదా, చాలామంది టెక్నీషియన్లు కూడా ఉంటారు కదా, వాళ్ళందరి సమిష్టి కృషే సినిమా అంటే అందరికీ అవార్డులు రావాలి, ఎవరు హర్ట్ అవ్వకూడదు అన్నట్లుగా ఈ అవార్డు ఎంపిక ఉందేమో అని ఒక విమర్శ, చిన్న విమర్శ. బట్ ఇక్కడ ఎక్కడా కూడా ఈ 10 ఏళ్ల కాలంలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడా పెద్దగా అవార్డు లేరు. అక్కడ సుమంత్ ఉన్నారు, నాగార్జున ఉన్నారు, నాగచైతన్య, అఖిల్ ఉన్నారు. వీళ్ళ సినిమాలకు సంబంధించి ఎక్కడా ఒక్క అవార్డు కూడా రాలేదు అన్నది ఒకటి ఉంది. నితిన్ తెలంగాణ హీరోనే కదా, నితిన్ సంబంధించిన సినిమాలు కూడా ఉన్నాయి కదా, కానీ ఆ తర్వాత మరొక మంచి సినిమా కూడా భీష్మ కూడా వచ్చింది. ఇవి కానీ ఆ నితిన్కి కూడా ఎక్కడా రాలేదు. అలాగే సిద్ధు జొన్నలగడ్డ మంచి టిల్లు స్క్వేర్ మంచి సినిమాలు తీసాడు కదా, హిట్ సినిమాలు కదా, ఏదో కేటగిరీలో అవార్డు వస్తే బాగుండేది కదా అని ఎందుకు ఈ ముగ్గురిని విస్మరించారు. దాదాపుగా అందరినీ టచ్ చేశారు. ఏదో ఒక ఫ్యామిలీకో, ఏదో ఒక నిర్మాతకో, దర్శకుడికో ఏదో ఒక అవార్డు వచ్చింది. బట్ వీళ్ళకి రాలేదు అని ఆయా హీరోల అభిమానులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవి ఎప్పుడు కామన్గా ఉండేవే అవార్డుల ప్రకటన తర్వాత. బట్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా, మురళీమోహన్ గారు అన్నారు, ఏపీ ప్రభుత్వం కూడా ఈ అవార్డులకు సంబంధించి ఆలోచన చేయాలి అని. అంటే నంది అవార్డుని ఇక్కడ గద్ర అవార్డులుగా మార్చారు. మరి ఏపీ ప్రభుత్వం కూడా ఏదైనా పేరు పెడుతుందా? బహుశా ఎన్టీఆర్ గారి పేరు, నందమూరి తారక రామారావు గారి కన్నా గొప్ప నటులు ఎవరుంటారు చెప్పండి? మన తెలుగు ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవం కదా. మరి ఎన్టీఆర్ గారి పేరుతో నంది అవార్డులు ఏమైనా ఇస్తారా? ఎన్టీఆర్ నంది అవార్డులు అని మరి వేచి చూడాలి. సినిమా ఇండస్ట్రీతో నందమూరి కుటుంబానికి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి, నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీయే కాబట్టి, అక్కడ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, మరి ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇటు తెలంగాణ అవార్డులు, ఇటు సినిమా ఒకటే తెలుగు సినిమా, మరి ఏపీ అవార్డులు 2 రాష్ట్రాలు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్, అది కూడా ఆలోచించాలి. 2 రాష్ట్రాలు ఇవ్వటం లేదు అంటే ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వంలోని అధికారులు, ఇక్కడ ప్రభుత్వంలోని అధికారులు, ఇక్కడ నటీనటులు, అక్కడి నటీనటులు అందరూ కలిసి ఒక జ్యూరీగా ఏర్పడి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ఉమ్మడి జ్యూరీ కమిటీని ప్రకటించి వాళ్ళు ఎంపిక చేసి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఇద్దరూ కలిపి, మరి గద్ర పేరు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న పేరు ఏపీ ప్రభుత్వం కలిపి ఒకేసారి అవార్డులు ఇస్తే ఎలా ఉంటుంది? ఇది కూడా బాగానే ఉంటుంది, మంచి ఆలోచనే. 2 రాష్ట్రాలు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎంపిక చేయడం, ఒక మంచి పేరుని అనుకుని, ఆల్రెడీ గద్ర అనుకున్నారు కాబట్టి తెలంగాణ, అటు ఎన్టీఆర్ అంటారా, మరొకటి అంటారా, కలిపి ఒకటి పెడితే ఎలా ఉంటుందనేది ఆ దిశగా ఆలోచన చేయాలని కూడా కొంతమంది సినిమా పరిశ్రమ వాళ్ళు కోరుతూ ఉన్నారు. చూద్దాం మరేం జరుగుతున్నది. ఈ వీడియో పైన రేవంత్ రెడ్డి గారు సర్కారు ప్రకటించిన 10 ఏళ్ల అవార్డులు 1, 2, 3 ఓకేనా? ఏమైనా ఉన్నాయా? మీ కామెంట్స్ కూడా, మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.